90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, రీసెంట్గానే ఒక ఆర్టికల్ అయితే చూశాను, ఒంటరితనం. ఇంకొక సైడ్ మనం చూస్తే ఒంటరితనం వల్ల వ్యాధులు వస్తాయి అన్నది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ మాత్రం ఒంటరితనంగా ఉన్నా కూడా అంటే ఎలాంటి బాధ లేకుండా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఓన్ కంపెనీ తోటి చాలా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలా ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా హ్యాపీగా ఉంటారు అంటే ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళకు హ్యాపీగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. అలా ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి మెడిటేషన్ లింకప్ అయి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా తన గురించి తాను తెలుసుకోవాలి అంటే మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం? మనం ఇప్పుడంటే ప్రజెంట్ సినారియాలో చాలామందిని చూస్తుంటాము. కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చెయ్యరు. బికాజ్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళే దానిని మననం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో గడుపుతుంటారు, కొంతమంది నాకు ఇండివిజువల్గానే ఉండటం ఇష్టం, నేను ఒక్కడిని ప్రశాంతంగా ఉంటూ ఉంటాను అంటే. మరి ప్రశాంతంగా ఒక్కడివే ఉంటే నీకు ఏం తోస్తుంది? ఒక్కడివే ఉంటే నీకు ఎట్లా అసలు టైంపాస్ ఎలా అవుతుంది? అందరితో ఇంటరాక్ట్ అవుతేనే నీ ఫీలింగ్స్ని చెప్పుకోగలవు అని అంటారు. బట్ ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం, ఒంటరితనము అని అంటే మనలోని నెగిటివ్ థాట్స్ని కాకుండా పాజిటివ్ థాట్స్ని ఇంక్లూడ్ చేసి మన అంతరంగంలో జరుగుతున్నటువంటి సంఘర్షణకు అన్వేషణ అని అనుకోవచ్చు. మనం అంటే మనలో ఏం జరుగుతుంది, అసలు మన బిహేవియర్కి కారణం ఏంటి? మన హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయాలంటే మనలో జరుగుతున్న ప్రతిదానికి ఒక సమాధానం వెతుక్కోవచ్చు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాము, ఒంటరిగా చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్తో కలిసి చేస్తూ ఉంటాము. కానీ మనం ఒంటరిగా చేసినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే తనను తాను జయించగలిగేటటువంటి స్టేజ్కి రావటం అన్నమాట. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు మనకి మన శ్వాసను మనం గమనిస్తూ మన లోపలికి లోపలికి మనం ప్రయాణించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూస్తామన్నమాట. ప్లెజెంట్నెస్ అనమాట. ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి స్ట్రెస్ ఉండదు మనకి. జస్ట్ కూల్గా శ్వాసను మాత్రమే గమనిస్తూనే ఉంటాము. ఆ శ్వాస వెళ్ళేటటువంటి ఆ మార్గాన్ని గమనించటం, ఆ శ్వాస వెళ్తుంటే ఆ ఫీలింగ్స్ని మనము ఆస్వాదించటం చేయడం వలన మనకి హ్యాపీనెస్ అనేది కలుగుతూ ఉంటుంది. సో మీకు ఇంతకుముందు కూడా ఒక స్టోరీ కూడా చెప్పాను మీకు నేను. ఏంటంటే ఒక అడవిలో కట్టెలు కొట్టుకునే అతను ఎప్పుడు కూడా ఎంతో సంపాదిస్తున్న కొలది కూడా అతనికి దాంట్లో హ్యాపీనెస్ అనేది దొరకట్లేదు. ఇంకా ఏదో కావాలి, నాకు ఏదో కావాలి అనేటటువంటి ధోరణిలోనే వెళ్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి, నేను ఇంతున్నా కానీ ఎక్కడ నేను సంతోషపడలేకపోతున్నాను, ఎక్కడ నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను. బట్ ఎవరూ లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఎందుకు గడుపుతున్నారు? నాకు సలహా ఇచ్చినటువంటి ఈ ఋషి ఎలా గడుపుతున్నాడు? అసలు ఇంత డబ్బు, ఇంత సంపాదన ఉంటేనే నేను హ్యాపీగా లేదు, ఏమీ లేని అతను ఎలా గడుపుతున్నాడు అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అతన్ని అడిగితే అతను చెప్తాడు, నీలోకి నువ్వు ఒక్కసారి ప్రయాణించు, నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణించు, నీ అంతరాత్మలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘర్షణ నువ్వు గమనిస్తూ ఉండు. ఈ శ్వాస ఎలా వెళ్తుంది, ఈ శ్వాసను నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు, శ్వాసలోని నువ్వు తీసుకునేటటువంటి ఆ వాయువుని, ఆ మంచితనాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనే దానిని గమనించుకుంటూ కూర్చున్నప్పుడు అతనికి తెలుస్తుంది అనమాట. అవును కదా, నిజమే కదా, ఇంత ప్రశాంతమైనటువంటి ఆ ఒక్క 10 నిమిషాలు నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపాను, ఎంతో బాగుంది అంటే ఆ ఒంటరితనంలోని కూడా మనల్ని మనం ఒక హ్యాపీనెస్ మూడ్కి మనం తీసుకెళ్ళచ్చు. అంటే మనకున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనము తెలుసుకోవాలి అనుకున్న దాన్ని మరింత లోతుగా వెళ్ళి తెలుసుకోవడం అనమాట. అంటే మన ప్రతి ఫీలింగ్కి కారణం ఏంటి, మన ప్రతి ఎమోషన్కి కారణం ఏంటి, మన స్ట్రెస్కి కారణం ఏంటి, ప్రతిదీ కూడా మనల్ని మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. మనంగా ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మన లైఫ్ ఇంకా బాగా ఎదుగుదల ఉంటుంది. మీరు బ్యాంబూ ట్రీ చూసారనుకోండి, 3 years వరకు దాంట్లో ఏం ఎదుగుదల ఉండదు. అవును. అది ఏంటి, ఎందుకు ఎదుగుదల ఉండదంటే భూమి లోపలికి వెళ్తుంది, అది లోపలికి బాగా స్ట్రాంగ్ చేసుకుంటుంది. అలాగే మనల్ని మనం తెలుసుకోవటం అనేది మొదలుపెట్టి లోపలికి ప్రయాణించామనుకోండి, పైకి ఎదగడానికి చాలా మార్గాలు దొరుకుతాయి. మనకి సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. మన ఎదుగుదలని అంటే ఎవరు ఆపలేరు అనమాట. బ్యాంబూని తర్వాత ఆ ఎదుగుదల అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎవరు ఆపలేము దాన్ని. అంటే ముందు ఏం చేసింది, అది స్ట్రాంగ్ చేసుకుంది, లోపలికి భూమిలోకి ఆ రూట్స్ని పంపించుకుంటూ
స్ట్రాంగ్ చేసుకుందనమాట. అలాగే మనము మన లోపలికి మన గురించి మనం బాగా తెలుసుకున్నట్లయితే మన ప్రతి మాట తీరు కానీ మన ప్రతి ప్రవర్తన విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఇది ఒక్క మెడిటేషన్ వల్ల సాధ్యపడుతుంది మనకి. ఎందుకంటే మనం ఖాళీగా కూర్చొని మన గురించి మనం ఆలోచించాం, మనకు జరిగేటటువంటి పనుల గురించి ఆలోచిస్తుంటాం. కానీ మెడిటేషన్లోని ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు కేవలం శ్వాసను మాత్రమే చాలామందికి శ్వాసను గమనించడం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఏదో ఒక మంత్రాన్ని మనం చాంట్ చేయడం మొదలుపెట్టి ఆ మంత్రాన్ని నెమ్మదిగా ఆపేసామనుకోండి, అంటే చాంటింగ్ చేస్తూ అలా స్లో డౌన్ చేస్తూ ఉంటే ఆ మంత్రం యొక్క సౌండ్ మన మనసులో నుంచి రావాలన్నమాట. ఏకాగ్రత అనేది పెరగాలి. లోపలికి ఏకాగ్రత అనేది పెంచుకుంటూ పోయినట్లయితే మనకి ఈ లోన్లీనెస్లో కూడా హ్యాపీనెస్ అనేది మనం చూస్తాం అనమాట. చాలామంది మునులు ఋషులు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు అని అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి ఆ విశ్వాత్మని చూడగలుగుతున్నారు కాబట్టి. అంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. సో అతన్ని చూడగలిగినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ అనేది మనకి బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ మెడిటేషన్స్ చేయడము, ఎప్పుడైనా సరే మెడిటేషన్ అనేదానికి ఒక టైం అంటూ కాదు, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి, ప్రశాంతంగా ఉండాలి, నేను అనేదాన్ని నన్ను నేను తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వేంటి అనేది ఇంకొకరు చెప్పేదానికన్నా నీ గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనం ఉపయోగించేది ఏంటంటే మెడిటేషన్ అనమాట. దీంట్లో మనం ఎంత లోపలికి అయితే ప్రయాణిస్తూ ఉంటామో అంతగా ఎదుగుదల అనేది మనకి ఉంటుంది, అంత హ్యాపీ లైఫ్ కూడా ఉంటుంది మనం. సో అంటే ఎప్పుడు కూడా నాకు ఏం జరుగుతుందో కరెక్ట్గా గెస్ చేయగలుగుతాం మనం. బికాస్ ఆఫ్ మనం మన గురించి, మన ఫీలింగ్స్ గురించి, మన ఎమోషన్స్ గురించి మనం క్షుణ్ణంగా చదవగలిగాం కాబట్టి. నా గురించి నాకేం తెలియనప్పుడు నేనేమీ చెప్పలేను. నా గురించి నేను బాగా తెలుసుకున్నప్పుడు, నా అణువులోని ఏం జరుగుతుందో నేను తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. సో ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మనకి చాలా అందంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు నో. లోన్లీనెస్లోని హ్యాపీనెస్ని వెతుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ట్రూ మేడం, లోన్లీనెస్లోనే హ్యాపీనెస్ని వెతుక్కోవచ్చు మనం. ఎందుకంటే హ్యాపీగా కూర్చొని కూడా మనల్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాము. ఇప్పుడు అందరికీ ఫ్రెండ్స్ ఉండాలని లేదు, అందరికీ అన్నీ షేర్ చేసుకోవాలని లేదు, బట్ ఆ లోన్లీనెస్లో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుందా అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళమండి, నాకు ఒంటరిగా ఉంటే ఇష్టం. ఒంటరిగా నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు కనుక్కుంటున్నావు, నీలోకి నువ్వు ప్రయాణిస్తున్నావు, నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణిస్తున్నావు, నీలో జరిగేటువంటి ప్రతి సంఘర్షణను నువ్వు గమనిస్తున్నావు. సో నన్ను నేను గమనించుకున్నప్పుడు నా లైఫ్ నేను హ్యాపీగా తీర్చిదిద్దుకోగలను కదా. సో వేరే వాళ్ళ కరెక్షన్ కన్నా కూడా నేను ఏం చేశాను, నేను ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నాలో జరుగుతున్నటువంటి ప్రతి మార్పుని నేను ఆస్వాదించగలను, నాలో వచ్చే ప్రతి దానిని కూడా నేను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అప్పుడు. సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం ఏంటంటే మెడిటేషన్ అండి. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిరి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మెడిటేషన్లో కూడా మనకు చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటి అనేది మనం కూర్చోగలుగుతున్నామా లేదా, మన ఆలోచన కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, మన ఆలోచన నుంచి మన భావాలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా లేదా, ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టేజ్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం 24 మండలమ్స్ కంప్లీట్ చేసి 25th మండలంకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈసారి మాత్రం ఏంటంటే కలర్స్ని బట్టి మనలో ఉన్నటువంటి చక్రాస్ అవి ఎలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఆ స్టేజెస్ వచ్చేటప్పటికి మన కంప్లీట్ మన యొక్క శరీరం అంతా కూడా మన ఆధీనంలో, మన మనసు మన ఆధీనంలోని, మన బుద్ధి మన ఆధీనంలో ఉండే విధంగా మెడిటేషన్ చేయాలన్నది Jan 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. మార్నింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ 3:50 to 4:40 ఒకటి, 4:45 to 5:30 ఒకటి. సో నైట్ అలాగే 9:30 to 10 వరకు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. గ్రేట్ మేడం, నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడు మనం చూస్తే ఎక్కువ సమాజంలో లోన్లీనెస్తో బాధపడుతూ ఉన్నారు. అలా ఎవరైనా కూడా వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకోవాలి అంటే మెడిటేషన్ చాలా. ఎప్పుడైనా సరే ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోగలగాలి. నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలు పెడతావో, అన్వేషించడం మొదలు పెడతావో, సమస్య పరిష్కారం ఈజీగా దొరికిపోతుంది. అంటే మనం ఎక్కడ కీ మిస్ చేసుకున్నాము, ఎక్కడ కీని కరెక్ట్గా యూజ్ చేయటం లేదు అనే విషయం మనకి తెలిసిపోతుంది అనమాట. సో అది తెలిసిందంటే మనం
బంచ్ ఆఫ్ కీస్లోని ఖచ్చితంగా దాన్ని ఈజీగా పికప్ చేసుకోవచ్చు. సో దానికోసం మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. నా లైఫ్లో అయితే మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. నేను ఎప్పటికీ కూడా ఉన్నంత వరకు కూడా అది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. గ్రేట్ మేడం. నిజంగా లోన్లీనెస్లో కూడా హ్యాపీనెస్గా ఉన్న వాళ్ళే జయించగలుగుతారు ఏదైనా. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ వల్ల కొన్ని షేర్ చేసుకుంటారు, కొన్ని షేర్ చేసుకోలేరు. ఎస్పెషల్లీ లేడీస్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ చెప్పుకోలేరు. చెప్పినా వాళ్ళకి ఒక వాల్యూ ఉండదు. చెప్పినా వాళ్ళని దగ్గర తీసుకుని ఇదిలే అని చెప్పేటటువంటి ఇది ఉండదు. ఒక విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పడేటప్పుడు ఎందుకు ఇబ్బంది పడాలి? మనల్ని మనం తెలుసుకుని మనకి ఒక లైఫ్ని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఫ్యామిలీస్లో. వాళ్ళు వర్క్ అయిపోయే వరకే వాళ్ళు చూస్తారు తప్ప అరే వీళ్ళకి ఏంటి, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారండి. కాబట్టి ఏంటంటే ఎవరు దేనికి బాధపడక్కర్లేదు. మన మెంటల్ స్టామినాని డెవలప్ చేసుకోవడానికి, ఫిజికల్ స్టామినాని డెవలప్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఖచ్చితంగా ఎప్పుడైతే లోన్లీనెస్లో కూడా హ్యాపీనెస్ ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అంటే అది రిజిస్టర్ అవ్వాలి అని చెప్తున్నాను. బికాస్ లోన్లీనెస్లో కూడా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వము, ఒకరి ఎమోషన్కి మనం బలవ్వము, అండ్ మన ఎమోషన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి దొరుకుతుంది. యువర్ లైఫ్కి ఇన్ యువర్ హ్యాండ్స్, వేరే వాళ్ళ చేతిలో ఉండదు. సో ఎప్పుడైతే మీ లైఫ్ మీ చేతుల్లో ఉందే మీకు నచ్చినట్టుగా లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో దానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నాను, ఇనిషియల్గా అయిన వాళ్ళైనా కావచ్చు, లేదు ఇప్పుడే మొదలు పెడుతున్నాను అనుకునే వాళ్ళైనా, లేదు నాకు ప్రాక్టీస్ ఉంది బట్ స్టిల్ ఇంకా ఇందులో ఎక్స్పర్ట్ అయ్యి నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.